పుష్ప 2 మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో పెడతారట. ఇక్కడే రిలీజ్ ట్రైలర్ కూడా వచ్చే అవకాశం ఉంది. 1 డిసెంబర్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. పుష్ప మూవీని స్టార్టింగ్ టైంలో 11,000+ స్క్రీన్స్ అన్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ 12,000 స్క్రీన్స్ పైగానే రిలీజ్ అవుతుందట వరల్డ్ వైడ్ గా. ఇది నిజంగా ఇప్పటివరకు ఒక ఇండియన్ సినిమాకి సంబంధించి పెద్ద రికార్డ్ అనమాట. ఇంకా ఇప్పుడు పుష్ప 2 మూవీ సెన్సార్ గురించి డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 మూవీ వచ్చేసి 3 గంటల 20 నిమిషాలు యూబై సర్టిఫికెట్. యాక్చువల్లీ ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి, అంత భయంకరమైన హింస ఉంది. కాకపోతే వీళ్ళు గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో లేకపోతే కొన్ని సీన్స్ ట్రిమ్ చేశారో లేదో తెలియదు, కానీ యూబై తెచ్చుకున్నారు. ఓకే, ఫస్ట్ హాఫ్ 1:40 నిమిషాలు, సెకండ్ హాఫ్ 1:41 నిమిషాలు. ఓకే, సినిమా స్టార్ట్ అయితే జపాన్ ఎపిసోడ్ తోటి. ఆ తర్వాత ఇంకా చాలా లీక్స్ ఉన్నాయి. ఆ వీడియో రేపు కానీ ఎల్లుండి కానీ వదులుతాను. మీరు అప్పటి వరకు సబ్స్క్రైబ్ అయ్యి ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. పుష్ప 2 స్టోరీ మొత్తం కూడా ఎవరో సెన్సార్ చూసిన వాళ్ళు అందులో ఎవరో మొత్తానికి లీక్ చేశారు. అది నా దాకా వచ్చిందనమాట. మళ్ళీ ఇప్పుడు చెప్తే గొడవలు అయిపోతాయి, కానీ కరెక్ట్ టైంలో వదులుతాను. మీరు మాత్రం మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. మిగిలిన ఎపిసోడ్స్ మాట్లాడుకుందాం. మిగిలిన విషయాల గురించి జాతర ఎపిసోడ్ అయితే 25 మినిట్స్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఫుల్ పైసా వసూలంట. ఇంకా నెక్స్ట్ మాస్ అప్పీల్ తోటి సాగే క్లైమాక్స్ ఫైట్. అలాగే క్లైమాక్స్ ఫైట్లో కాళ్ళు చేతులు నరికేసి మనకి హీరో ఆ కాళ్ళు పట్టుకుని ఆ చెయ్యి పట్టుకుని నరికేస్తారు కదా, ఆ చెయ్యి పట్టుకుని వేరే లెవెల్ ఉంటుందంట అదంతా కూడా. అవి సీన్స్ కొన్ని గ్రాఫిక్స్ పెట్టి కొన్ని చోట్ల బీప్స్ పెట్టి మేనేజ్ చేయించారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి హీరోకి కాళ్ళు చేతులు కట్టేస్తారు. కట్టేసిన హీరో చేసే విధ్వంసం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. ఇంకా సినిమా క్లైమాక్స్లో పార్ట్ 3 గురించి హింట్ ఇస్తారా అంటే హింట్ ఇస్తారు, కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఉంటుంది. పార్ట్ 3కి సంబంధించి గ్లిమ్స్ లాంటివి ఏమీ లేవన్నమాట. జస్ట్ పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 అనౌన్స్ చేసి వదిలేస్తారు. అండ్ ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ పార్ట్ 2లో చనిపోదు, పార్ట్ 3 కూడా కంటిన్యూ అవుద్ది. ఇంకా పుష్ప శ్రీవల్లి మధ్య ఎమోషన్ కుటుంబ ప్రేక్షకుల్ని ఖచ్చితంగా థియేటర్లకు రప్పిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్, ఎలివేషన్, అలాగే ఇంకా ఎమోషన్స్ అన్నీ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తారట. అందరూ కూడా శ్రీవల్లి క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదేమో అనుకుంటున్నారు, కానీ శ్రీవల్లి మీకు ఫస్ట్ హాఫ్లోనే బీభత్సమైన భయంకరమైన గ్లామర్ ట్రీట్ అయితే ఇవ్వబోతుంది. ఎవ్వరూ కూడా ఊహించలేరు. దీనికి ఎగ్జాంపుల్ పీలింగ్ సాంగ్ అనమాట. ఎల్లుండి వస్తుంది December 1. మీకు ఆ సాంగ్లో తెలుస్తుంది. ఆ సాంగ్కి ముందు తర్వాత సినిమా ఫస్ట్ హాఫ్లో భయంకరమైన గ్లామర్ ట్రీట్ ఉండబోతుంది. మీరు రెడీ అయిపోండి. రష్మిక ఏంట్రా ఎంత బీభత్సంగా ఉంటుందని మీరు అనుకుంటారు. ఆల్రెడీ మనకి అల్లు అర్జున్ హింట్ ఇచ్చాడు. ఈ సాంగ్ చూసినా కొన్ని సీన్స్లో రష్మిక అంటారు మీరు అని చెప్పేసి. ఇంకా వీడియో చివరిలో నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్లో పుష్ప మూవీ సాంగ్స్లో మీకు బాగా నచ్చిందేదో కింద కామెంట్ రాసేయండి. పుష్పనా, లేకపోతే సూసేకి సాంగా, కిసిక్ ఐటమ్ సాంగా, లేకపోతే ఎల్లుండ రాబోయే పీలింగ్ సాంగా. నాకెందుకో పీలింగ్ సాంగ్ తెగ వైరల్ అయిపోతుంది, గట్టిగా అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ రాయండి.